పార్వతీదేవి శ్రీ లక్ష్మీ అమ్మవారు ఎందుకు జన్మించిందో మీకు తెలుసా? శ్రీ లక్ష్మీ అమ్మవారిని సంతానంతో పాటు సకల సంపదలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు. మరి పార్వతీదేవిని శాపానికి గురై శ్రీ లక్ష్మీ అమ్మవారు ఎందుకు జన్మించింది, ఈ ఆలయం ఎక్కడ వెలిసింది అనే విషయాలు మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామం నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంది. పేరులో శ్రీ లక్ష్మి అని ఉన్న ఈమెను పార్వతీదేవి అంశంగా భావిస్తారు. ఇక ఆలయ పురాణం విషయానికి వస్తే పూర్వ కైలాసంలో పార్వతీ పరమేశ్వరు కూర్చొని ఉండగా ప్రమదగణాలు నాట్యం చేస్తున్నాయి. అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందంట. అప్పుడు జగన్మాత నా కుమారుని చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించగా అతని నాట్యంలో తాళం భావం ఏమీ లేవని నవ్వుతూ పార్వతీదేవి చెప్పిందంట. అప్పుడు శిలాదుడికి కోపం వచ్చి కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి అవివివాహితవై నీవు చిన్నతనంలోనే గర్భం దాల్చి అవమానాలను ఎదుర్కొనగలవు అని శపించాడు. అప్పుడు పార్వతీదేవి శాప వినియోగ వర్గానికి అడగగా నీతో పాటు కామధేనువుగా గోమాత అవతరిస్తుంది. నీవు రోజు దానిని పూజిస్తావు. ఆ తర్వాత నీవు ఆ నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావు కాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు. పెళ్లి కాకుండానే గర్భవతివైన నిన్ను మీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు. ఆ విధంగా నీవు మానవ రూపం వదిలి నిదానంపాటి అమ్మవారుగా భక్తుల కోరికలు తీరుస్తుంటావు. వారిచే పూజలు అందుకుంటావని చెప్పాడు. ఆ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు 700 ఏళ్ల కిందట గుంటూరు జిల్లా పల్నాడి ప్రాంతంలోని యాగంటి రామయ్య నలుగురు కుమారుల తర్వాత పుట్టిన ఆమె శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్యకు పశు సంపదలో కామధేనువు అనే గోవు ఉండేది. శ్రీలక్ష్మి ప్రతిరోజు గోశాలకు వెళ్లి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి గోపంచదాన్ని తాగుతూ ఉండేది. ఒకరోజు ఆ కామధేనువుతో ఆ ఆంబోదు క్రీడించింది. ఆ విషయం తెలిసిన శ్రీలక్ష్మి రోజులాగే వెళ్లి గోమాతను పూజించి గోపంచదాన్ని తాగింది. అప్పుడు ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయింది. ఆ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెను వారి ఇంటి వారిని చాలా అవమానించారు. దాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెను నిప్పు పెట్టారు. అప్పుడు అగ్నిలోకి గోశాలలో ఉన్న కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతైంది. అలా మంటలకు ఆహుతైన శ్రీలక్ష్మి శిలగా మారిపోయింది. ఆ తర్వాత ఆమెకు 11 ఏళ్ల బాలికను పూని ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేశారు కనుక ప్రతి ఆదివారం పసుపు కుంకుమలతో నన్ను పూజలు చేయాలి. నన్ను దర్శించుకునే వాళ్ళు అందరూ కూడా ఎండలోనే నిలబడాలి. నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందంట. అందుకే ఆ అమ్మవారు వెలిసిన స్థలం చుట్టూ 10 అడుగుల మేర స్థలాన్ని విడిచిపెట్టి మందిరాన్ని నిర్మించారు. అమ్మవారు దీక్ష చేసే భక్తులు 40 రోజులు దీక్ష పూర్తయ్యాక ఇరుములు కట్టుకొని కాలినడకన వచ్చి ముక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి శ్రీ లక్ష్మీ అమ్మవారుగా వెలిసి భక్తులకు దర్శనం ఇస్తున్నారు.